నాయన లడ్డు కావాలనా 4 లడ్డూలు కావాలనా నాయన అన్నట్లే ఉంది పవన్ సార్ పరిస్థితి. సార్కు సీఎం కావాలని ఉందంట కానీ రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీతోని దోస్తాన్ అవసరం కాబట్టి పొత్తులు పెట్టుకుంటుండట. గమ్మతే ఉంది కదా. ఏమో పవన్ సారు రోజు రోజుకు త్యాగయ్య లెక్కనే తయారైతుండ్రు పోన్రి. రింగ్ రింగ్ బెల్ల రూపాయి దండ దండగాద్రా తామర మొగ్గ అని చిన్న పోరాలు ఆటలాడుకున్నట్టే ఉందట గిలాస గుర్తుల రాజకీయ మాట. జనసేన అంటే పవన్ సార్ ఏం చేస్తే జన సైనికులు అదే చేస్తారు. ఇదంతా బాగానే ఉంది గాని పవన్ సార్ కు సీఎం కుర్చీ మీద కూర్చునే భాగ్యం లేనట్టుందని వాళ్ళ దాంట్లో వాళ్ళే అనుకుంటున్నారట. అగో అట్లెందుకు అనంటారా? అట్లుంటది మరి పవన్ కళ్యాణ్ సార్ ఖతర్నాక్ ముచ్చట్లు. అంత దాకెందుకు ఇలా గమ్మత్ ముచ్చట చెప్పిండట సారు. ఆయన అంటే ఊర్లు పల్లెలని తిరగబడి సార్నే గెలిపిస్తారట. సర్కారును ఏర్పాటు చేసే సత్తాగుడున్నట్టుగా అనిపిస్తుందట. ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రచారం చేయకపోయినా పవన్ సార్ పేరు మీద ఎవరు నిలబెట్టినా ఏకదమన 40 సీట్లను గెలుచుకుంటారట. అది కూడా ఎవరితో పొత్తు లేకుండానేనట. మరి ఇంకేంది చాలు కదా ఆయన సత్తా ఏందో చూపెట్టుకుంటందుకు అనంటారా? ఆగుర్రి సార్ ఆడికే వస్తున్నాడు. పవన్ సార్కి అట్లా అలగ్ పోటీ చేసి 40-50 గెలుసులు మంచిగా అనిపిస్తలేదట. నాదేముంది పోటీ చేస్తే గెలుస్తా అయిపోతుంది. కానీ నాకు నా గెలుపు కంటే రాష్ట్రమే ముఖ్యం కాబట్టి టీడీపీతో పొత్తు అవసరం ఏర్పడ్డదని అంటున్నాడు. ఏందో మీకు ఏమైనా అర్థమైందా? అట్లుంటది మన సార్ కథ.